గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకుమాను తహసీల్దార్ వద్ద అంగన్వాడీలో ప్రభుత్వ జీవో పత్రాలను తగలబెట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో ఈ నెల 12న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షురాలు వెంకటరమణ తెలిపారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ సిఐటియు కార్మిక సంఘం సమ్మెకు పిలుపునిచ్చిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ రద్దు చేయాలని దీని మీద వ్యతిరేకంగా రేపు ఫిబ్రవరి 12వ తారీఖు జరగబోయే అఖిల భారత దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని దాంట్లో భాగంగానే అంగన్వాడీలకు ఐసీడీఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు అయింది. ఈ 50 సంవత్సరాల కాలంలో ఐసీడీఎస్ కేటాయించాలని బడ్జెట్ చాలా తక్కువ కేటాయించారు. అందుకనే ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బడ్జెట్ కాపీలను తగలబెట్టడం జరిగింది. అంగన్వాడీలకు మెనూ ఛార్జీలు పెంచాలని, అదేవిధంగా జీతాలు పెంచాలని 42 రోజుల పాటు సమ్మె చేసినా కూడా ఎలాంటి జీతం గత ప్రభుత్వం ఇచ్చిన హామీని కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. గ్రాడ్యుటీ చట్టం ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వమని అడుగుతున్నాము, అది కూడా నామమాత్రంగానే ఉంది. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇలాంటి వాటిని కూడా ప్రభుత్వం ఎలా తీసుకోకుండా ఈ అంగన్వాడీలని నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అందుకని ఈరోజు ఈ కార్యక్రమం బడ్జెట్ కాపీలను తగలబెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.